హాయ్ క్యూరీస్, వెల్కమ్ బ్యాక్ టు మై కవాయ్ చాప్టర్. సో ఈ వీడియో రావడం కొంచెం లేట్ అయింది బికాస్ నేను ట్రావెలింగ్లో ఉన్నాను. అది కూడా నేను మీకు సూన్ రివీల్ చేస్తాను నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అదంతా. అండ్ దిస్ ఇస్ డే 5 ఆఫ్ బాలి. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దే ఆర్ లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఆల్సో. అయితే ఇది మా హోటల్ లాబీలో అనమాట. మేము మూడ్లో ఉన్నాం కదా, సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. సో ఎందుకు ఇంకా లేట్ చేయడం, వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కరెంట్లీ వీఆర్ స్టేయింగ్ అట్ ది ఎవిటల్ రిసార్ట్ ఉబూద్. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈ సూప్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు అండ్ చికెన్ బ్రాత్ కూడా ఇచ్చారనమాట. సో జనరల్గా నేను వేరే కంట్రీ విజిట్ చేసినప్పుడు నాకు అక్కడ ఉన్న క్యూజిన్ ట్రై చేయడం చాలా ఇష్టం. చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. బట్ అఖిల్ అలా కాదు, హిల్ ట్రై టు ఈట్ ఇండియన్ అనమాట. సో ఇండియన్ ఫుడ్కి ఎంత దగ్గరగా వీలైతే హిల్ ట్రై టు గ్రాబ్ దాట్. అండ్ ఇక్కడ నేను ఈ సాస్ ఇవన్నీ మిక్స్ చేసి చికెన్ బ్రాత్ యాడ్ చేస్తున్నాను సూప్ చేయడానికి. అండ్ ఈ చికెన్ బ్రాత్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదు, అక్కడ వాళ్ళు ఆఫర్ చేసిన ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట ఈ రిసార్ట్లో. సో ఇక్కడైతే మేము తెచ్చుకున్న ఫుడ్ మీకు ఒకసారి చూపిస్తాను. చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ వీ చోజ్ దిస్ అనమాట. ఆమ్లెట్, రైస్ ఐటమ్, ఇంకొకటి చీజ్ ఆమ్లెట్, ఫ్రైడ్ చికెన్, ఒక కేక్. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ ఇదేమో బ్రేక్ఫాస్ట్. సో ఉబూద్లో టోటల్ 2 days, ఈరోజు రేపు. సో ఈరోజుకి మేము స్లోగానే వెళ్తున్నాం, ఎందుకంటే అన్నీ చూడాలి అనుకోలే. వెళ్ళినవి కొంచెం క్వాలిటీగా మంచిగా టైం స్పెండ్ చేసేలా వెళ్దాం అనుకున్నాం. సో ఫర్ నౌ తీర్థ టెంపుల్, తర్వాత మేబీ ఇంకా కెఫేస్ ఉంటాయి కదా, మనం కొన్ని ఫేరీ టేల్ కెఫే అనేవో అనుకున్నాం, ఆ కెఫేకి వెళ్దాం అనుకున్నాం. మేబీ ఆఫ్టర్నూన్ రైడ్, ఏటీవీ రైడ్ పాసిబుల్, చూద్దాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ నేనైతే అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఫాలో మీ. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టాప్ ఫర్ ద డే, తీర్థ టెంపుల్. ఇది ఒక హోలీ ప్యూరిఫికేషన్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది, టికెట్ తీసుకొని మరి లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ గురించి నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే చాలా వైరల్ అయింది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇస్తాను మీకు. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా లార్డ్ ఇంద్ర స్టాచ్యూ కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉందంట. అండ్ ఈ టెంపుల్లో వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ బిలీవ్ దట్ లార్డ్ ఇంద్రానే అవి క్రియేట్ చేశారు, తన సోల్జర్స్ని కొంచెం పాయిజనస్ అయి ఉంటే టు బ్రింగ్ దమ్ బ్యాక్ టు లైఫ్, అది క్రియేట్ చేశారని. అందుకే ఆ వాటర్ చాలా స్పిరిచువల్ వాటర్ అని నమ్ముతారు. అండ్ ఇక్కడ నేను కట్టుకుంటుంది సరౌంగ్ అనమాట. సో దానికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఎంట్రీ ఫీ ఒకటి ఉంటుంది కాబట్టి ఇంక్లూడెడే. ఇది కట్టుకొనే మనం లోపలికి వెళ్ళాలి. ఇది ఒక రెస్పెక్ట్ లాగా అనమాట. చాలామంది లోకల్స్ అండ్ చాలామంది టూరిస్ట్స్ ఇక్కడికి వస్తారు, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఇక్కడ వదిలేసి ఆ వాటర్తో ప్యూరిఫై అయ్యి గాడ్కి ప్రే చేసుకుంటారనమాట ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఒక న్యూ రెన్యువల్ లాగా ఒక లైఫ్కి కావాలి అన్నట్టు. ఇక్కడ మీకు గైడ్స్ కూడా ఉంటారు. సో ఏదైనా హెల్ప్ కావాలి అంటే వాళ్ళ ఎంటైర్ ప్రాసెస్ మీకు చూపిస్తారు. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ ఇన్‌సైడ్. వీళ్ళైతే బాలినీస్ పీపుల్ అనమాట. జనరల్‌గా మనం టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు కొన్ని కలర్స్ ప్రిఫర్ చేస్తాం కదా, అలానే వీళ్ళు వైట్ ప్రిఫర్ చేస్తారంట. మాకు లక్కీగా మా డ్రైవర్ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇదే నేను చెప్పిన వాటర్ ఫౌంటైన్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3 జోన్స్ ఉంటాయన్నమాట వాటర్‌కి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది. ఇక్కడ 8, 9 ఫౌంటైన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్‌లో ఈ ఫిష్ షేప్ నుంచి ఉన్నాయి కదా ఫౌంటైన్స్, అవి అవాయిడ్ చేయాలంట. ఇంట్లో ఎవరైనా చనిపోతే అక్కడ వాళ్ళు బాత్ చేస్తారంట. మిగతా ఫౌంటైన్స్ అన్నీ ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీబడీ. సో ఈ ఫౌంటైన్స్‌లో మనమే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ వి గోయింగ్ టు ఫౌంటైన్ మనం ఈ
డిఫరెంట్ డ్రెస్ ఉంటుంది. అంటే టెంపుల్‌లో ఎంటర్ అవ్వడానికి సరౌండ్ మనం కట్టుకుంటాం కానీ, మనం ఎళ్లి అక్కడ బాత్ చేయాలంటే వి హావ్ టు పే అండ్ టేక్ దిస్ డ్రెస్. ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ 50,000 ఐడీఆర్ అనుకుంటాను. అండ్ నౌ ఇప్పుడైతే మేము పూజ స్టార్ట్ చేస్తున్నాము. జస్ట్ లైక్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ అనమాట. టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఫస్ట్ ఇది గాడ్‌కి ఆఫర్ చేయాలి అంట. సో, మేము యాస్ ఎ కపుల్‌గా వి ఆర్ డూయింగ్ ఇట్. అండ్ మనకేదైనా స్ట్రాంగ్ కోరిక గాని ఏదైనా ఉంటే ఇఫ్ వి ప్రే అది డెఫినెట్‌గా అవుతుంది అని చెప్పేసి సిన్సియర్‌గా అడగాలి అని చెప్పాడు మా డ్రైవర్. సో, మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాము. సో, ఫ్లవర్ కూడా ఇలా చెవులో పెట్టుకోవాలి అని అంటే పెట్టుకుంటున్నాను నేను. నౌ వి ఆర్ గెట్టింగ్ ఇన్‌సైడ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మేము వేసుకున్న గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్ లాగా ఉంది కదా! సో, ఈ క్లాత్ వచ్చేసి ఓన్లీ ఫారినర్స్‌కి ఇస్తున్నారు. లోకల్ వాళ్ళొచ్చేసి వాళ్ళ ఓన్ క్లాత్‌తోని వాళ్ళు వాటర్‌లోకి దిగుతున్నారనమాట. చూసారు కదా! ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ ఫౌంటైన్స్‌లో బాత్ చేయడానికి, ప్యూరిఫై అవ్వడానికి. అండ్ ఇక్కడ ఏ ప్రీస్ట్ ఉండరనమాట. ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి యూ ఆర్ డూయింగ్ ఎ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ రిచువల్. సో, ఒక్కొక్క ఫౌంటైన్ కింద మీరు ఇలా హెడ్ పెట్టి ప్యూరిఫై అవుతున్నప్పుడు, ఆ వాటర్ మీ మీద పడుతున్నప్పుడు, మీరు మనసులో అనుకోవాలి. నా మైండ్‌లో, నా బాడీలో ఉన్న నెగెటివిటీ, నా బ్యాడ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోవాలి. నా లైఫ్‌లో ఉన్న నెగెటివిటీ వెళ్ళిపోవాలి. బ్యాడ్ పీపుల్ వెళ్ళిపోవాలి. నాకొక ఫ్రెష్ స్టార్ట్ కావాలి. సో, ఇంకా ప్యూర్‌గా, ఇంకా పాజిటివ్‌గా నా లైఫ్ ఉండాలి అని కోరుకుంటూ మనం ఎవ్రీ ఫౌంటైన్ కింద వెళ్తూ ఉంటామనమాట. ఇవి నెక్స్ట్ 2 జోన్స్. ఇక్కడ చూసారు కదా! సెకండ్ జోన్‌లో 2 ఫౌంటైన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ జోన్‌లో ఈ ఒక్క ఫౌంటైన్ కింద స్నానం చేస్తే సరిపోతుందన్నారు. బట్ లెట్ మీ టెల్ యూ ద ఫీలింగ్ వాస్ అమేజింగ్. లిటరల్లీ చాలా హీలింగ్ అనిపించింది నాకు కూడా. ఆల్రెడీ డన్. సో, ఇక్కడైతే సారు రైట్. సో, సారుని వెనక్కిచ్చేసాము. ఆకలి అవ్వట్లేదు. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్ 12:30. నెక్స్ట్ వి గో వేర్? Next we go Kreta. What do you think? Do you think you want to have lunch before we go? సో, ప్యూరిఫికేషన్ రిచువల్ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. బాడీలో ఉన్న నెగెటివిటీ మొత్తం అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఓహో! ఇక్కడ క్యూట్ క్యూట్ డాగ్స్ ఉన్నాయి. క్యూట్. సో, హోప్ యూ గైస్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. కొత్తగా పెళ్ళయింది కదా! సో, ఇండియాలో ఎలాగో చాలా టెంపుల్స్ తిరిగాం కానీ ఇక్కడ కూడా టెంపుల్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా! ఇక్కడ ట్రెడిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఈ టెంపుల్ ఎస్పెషల్లీ హోలీ ప్యూరిఫికేషన్‌కి ఫేమస్. అండ్ ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అది రేపు వెళ్తాము. టెంపుల్ నుంచి ఎగ్జిట్ వైపు వాక్ చేస్తున్నప్పుడు మీకు ఈ స్టాల్స్ కనిపిస్తాయి. ఇలా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. హోమ్ డెకోర్ ఐటెమ్స్, అవుట్‌ఫిట్స్ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ జనరల్‌గా ఇండోనేషియాలో కొంచెం క్వాలిటీ అంత ఉండదని విన్నాను. బట్ ఇక్కడ పెట్టే ప్రైస్‌కి ఐ థింక్ దిస్ క్వాలిటీ ఈజ్ ఓకే. సో, నేను ఈ ఫ్రెష్ మ్యాగ్నెట్ అండ్ ఒక 2, 3 ఐటెమ్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి. అండ్ ఇలా వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు మాకు ఈ ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. సో, నెక్స్ట్ రెస్టారెంట్‌కి వెళ్ళకుండా ఇక్కడే ఫుడ్ తినేద్దామని వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ దిస్ వన్. ఇట్స్ కాల్డ్ కింగ్ చాయ్. అండ్ ఇవైతే మెన్యూ ప్రైజెస్ అనమాట. ఐడీఆర్ కరెన్సీలో ఉంది. సో, ఎందుకు ఇవన్నీ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వడం అని జస్ట్ ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. మీకోసం అయితే నేను జస్ట్ మెన్యూ చూపిస్తున్నాను. ఐటెమ్స్ అండ్ వాటి ప్రైజెస్ జస్ట్ ఒకసారి చూస్తారు అని. Ya pelit-pelit. One hour later. నెక్స్ట్ అయితే మేము నియర్ బై ఉన్న బాలి స్వింగ్‌కొచ్చాము. సో, జనరల్‌గా బాలి స్వింగ్ అనేది చాలా ఫేమస్ కదా! బట్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు లొకేషన్ అంత మంచిగా అనిపించలేదు. అండ్ వాళ్ళు చెప్పే ప్రైస్‌కి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! తక్కువ అనిపిచ్చాయి. అంటే ఫోటోషూట్ జోన్స్ తక్కువ అనిపిచ్చాయి. అండ్ అదే టైంలో వర్షం కూడా స్టార్ట్ అయింది. సో, వర్షం స్టార్ట్ అయింది కాబట్టి దే సెడ్ వి కాంట్ గో ఇన్. సో, వి థాట్ సరే కుదిరితే రేపొద్దాము లేదా వేరే ఆప్షన్‌కెళ్దాం అనుకున్నాము. సో, మేమిలా ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది. అది కూడా చాలా వర్షం పడుతుంది. సో, బాలీలో ఆహ్,
లైక్ ఒక్కసారి వర్షం స్టార్ట్ అవుతే అంత ఈజీగా తగ్గదు. సో అందుకే నెక్స్ట్ ప్లాన్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది మా హోటల్ దగ్గరే ఉందన్నమాట. దీనికి ఐ థింక్ టుమారో విల్ కమ్. ఎందుకంటే బాలి దాకా వచ్చి ఐకానిక్ స్వింగ్ ఫోటో లేకపోతే ఎలా. సో నో ప్రాబ్లమ్, విల్ ఎంజాయ్ ద వ్యూ అండ్ నెక్స్ట్ ప్లాన్కి షిఫ్ట్ అయిపోదాం. హియర్ వి ఆర్ ఎట్ రైట్ బాలి అడ్వెంచర్ అండ్ ఇది మా లాస్ట్ స్టాప్ ఫర్ దిస్ డే. అండ్ మేము బాలికి వద్దాం అనుకున్నప్పటి నుంచి అఖిల్ విష్ లిస్ట్లో ఇది పెట్టుకున్నాడు, విచ్ ఇస్ ATV రైడ్. అండ్ మేమైతే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము, విచ్ ఇస్ నియర్ టు అవర్ హోటల్. ఒక రైడ్కి 2 hours పడుతుంది. సో దీస్ ఆర్ ద ప్రైజెస్. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, మీరైతే ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. మాకైతే ఈ సింగిల్కి ఎంతైతే ప్రైజింగ్ ఉందో కపుల్కి ఆ ప్రైజింగ్ ఇచ్చారనమాట. అండ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, జస్ట్ యూనో ఇక్కడ ఫార్మ్స్ కొన్ని మనం సైన్ చేయాలి. సో ATV రైడ్ చేయాలి అని చెప్పేసి అఖిల్ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఒక్కో ప్లేస్లో ఒకలాగా ఉన్నాయి రేట్స్. ఐ థింక్ క్లూక్లో ఇంకొంచెం తక్కువ ఉన్నాయి. ఇది మా హోటల్కి దగ్గర ఉన్న ప్లేస్ అండ్ వీళ్ళకి ఆన్లైన్లో ఏం లేవంట. కానీ ఫస్ట్ టైం ఒకరికి 1.5 million చెప్పి ఇద్దరికి, అంటే ఇద్దరు ఒకే బైక్లో అయితే 1.65 million, సెపరేట్ బైక్స్ అయితే 1.5 million పర్ హెడ్ అన్నారు. బట్ బార్గెయిన్ చేసి ఇద్దరికి కలిపి 2 bikes 1.5 millionకి ఇచ్చారు. అండ్ ఇదే మా గ్రూప్, వీళ్ళతో అందరం కలిసి వెళ్తున్నాము. సో వీళ్ళందరూ గ్రూప్ అన్నమాట. ఒక గైడ్ ఉంటాడు, ఫస్ట్ బైక్లో ఆయన వెళ్తూ ఉంటాడు, వెనకాల మేము ఫాలో అవ్వాలి. యాజ్ యూ సీ ఇంక్లూజన్స్ అన్నీ, హెల్మెట్, బూట్స్. సో రైడ్కి రిలేటెడ్ బూట్స్ కానీ, హెల్మెట్ కానీ, గ్లోవ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారనమాట. అండ్ మనం తీసుకున్న టికెట్లో మీల్ కూపన్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ రైడ్ మనం ఫుడ్ కూడా తినచ్చు, చిన్న బఫే లాగా ఉంటుంది పైన. అండ్ ఇక్కడైతే నేను నా ఫోన్ పోయిందని వెతుక్కుంటున్నాను. అదే మా డ్రైవర్ చెప్తున్నాడు ఫోన్ మిస్ అవ్వకండి అని. It's a no. Forward. You want to go just forward? Okay. 2 brakes or 1 brake? 2 brakes. Okay. Both together. Okay. సో రైడ్ మధ్యలో అయితే ఆపాము. చేతులు అయితే ఫుల్ నొప్పిస్తున్నాయి, కానీ ఎంత ఫన్ అని ఉందంటే. We are done with the ride. Okay, you okay? Okay, It was an amazing experience. okay, so you know that curve, right? Okay, the curve. I was already going to go same. I was there, like, great. So I ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హోటల్. బట్ టైమ్ ఐ థింక్
6:30 అయింది. ఫేస్ చూడండి ఎట్లా అయింది మొత్తం వాటర్‌లో నిన్న ఈరోజు మొత్తం ఫుల్ జుట్టు అయితే బీన్ లైక్ బట్ ఏటీవీ రైడ్ అయితే ఎట్లా నచ్చింది. డ్రైవ్ చేయలేను అనుకున్నావు కదా నువ్వు? బాగానేనా? ఒక అమ్మాయి ఫ్లిప్ కూడా అయింది. నేనైతే ఫ్లిప్ కూడా అవ్వలేదు, మంచిగా డ్రైవ్ చేశాను నేనైతే. రైడర్ ఫోటోస్ డ్రాపింగ్ సూన్. 1 hour later. ఫ్రెష్ అప్ అయి హోటల్ లాబీకి అయితే వచ్చేసాము. నేనైతే హోటల్ రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేసి అడిగాను, మాకు బైక్ రెంట్‌కి కావాలి అంటే తెప్పించగలరా అని. దే సెడ్ యాహ్! రెడీగా ఉన్నాయి అన్నారు. సో జస్ట్ మనం ఒక 500, 600 ఐఎన్ఆర్ పే చేయాలంతే 24 అవర్స్‌కి ఉంటుంది. అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి వాట్సాప్‌లో పంపిస్తే సరిపోతుంది. అండ్ నౌ మేమైతే చాలామంది ఫారినర్స్ బైక్స్ డ్రైవ్ చేయడం చూసాము. సో హోటల్ చుట్టూ ఇంకేమున్నాయి ఎక్స్‌ప్లోర్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. జస్ట్ అరౌండ్ 7:30 అయిందంతే. సో అలా వెళ్దాము అండ్ ఈ షాప్స్ అన్నీ కూడా చూద్దాం అన్నప్పుడు మాకీ రోడ్ సైడ్ ఇలా షాప్స్ కనిపిచ్చాయి. ఇంట్లో వాళ్ళందరికీ ఏమైనా తీసుకుందామని కొంచెం చూస్తూ వెళ్ళాము. ఇలా వెళ్తూ ఉంటే నాకొక క్యూట్ చాప్ కనిపించింది. అక్కడ ఒక ఆయన చేతిలో ఇలా ఫైర్ గన్ అంటారేమో దాన్ని. సో అలా పట్టుకొని డిజైన్ వేస్తూ కూర్చున్నారనమాట. నేను అది మీకు ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాను. అండ్ బై ద వే చాలామంది ఇండియన్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా! సో దిస్ ఇస్ ద షాప్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ అనమాట. సో ఇవన్నీ ఆయననే వుడ్ మీద డిజైన్ చేశారంట. సో ప్రతి దాని మీద ప్రైజింగ్ వేసుంది. మనకు నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కీ చైన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్నాము. పేరు రాసి తీసుకున్నామనమాట కస్టమైజేషన్ లాగా. సో ఇది వచ్చేసి మా ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకున్నాము. ఏం రాయాలి ఆ హార్ట్ షేప్‌లో అంటే నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ బై ద వే అంతలోపు ఈ డిజైన్స్ చూడండి, ఇవన్నీ ఆయనే చేశారంట. అండ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గించమంటే ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తాను అన్నారు. సో మేమైతే అఖిల్, ప్రియాంక అండ్ ఆ రోజు డేట్ రాయమని చెప్పాము. సో మేము మా హోమ్‌లోకెళ్ళే అప్పుడు ఇదొక గుర్తుగా పెట్టుకుందాం అని చెప్పేసి. సో చాలా నీట్‌గా లెటర్స్ కూడా చాలా బాగా రాస్తున్నారాయన. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఇది మా హనీమూన్ ట్రిప్ కాబట్టి ఒక మెమరబుల్ థింగ్ లాగా ఉంటది మాకెప్పటికి అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరైతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.